అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరోపకారం అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ సేవయే మాధవ సేవ. ఇది తెలుసుకొని ఎందరో తరించిపోయారు. అంటే భగవంతుడిని ప్రత్యక్షంగా పూజ చేస్తున్నా కూడా సాటి మనుషులకు సహాయం చేస్తే ఉండే ఆనందం, సాటి జీవరాశికి అంతటికి సహాయం చేస్తే ఉండే ఆనందం, అదే నిజమైన భక్తి మార్గం కూడా అవుతుంది. కాబట్టి అంతే భగవంతుడు సంతోషిస్తాడు అలా చేయడం వల్ల. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఒక గురుకులంలో కౌత్సుడు అనే ఒక శిష్యుడు తన విద్యాభ్యాసం అంతా జరుపుకున్నాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువు గారిని గురుదక్షిణ ఇవ్వాలని కోరుకున్నాడు. అడిగితే గురువు గారు అవసరం లేదు, ఏం అవసరం లేదంటే ఈ శిష్యుడు ఒప్పుకోలేదు. నాకు ఇంత బాగా ఇన్ని విద్యలు నేర్పించారు, వేదాంగాలు నేర్పించారు, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు నేను గురుదక్షిణ ఇచ్చుకుంటే కదా అని చెప్పి ఆయన ఎంతో ప్రాధేయపడితే, అప్పుడు గురువుగారు ఆ శిష్యుణ్ణి పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఒక కోరిక కోరాడు. ఏమని? ఒక వ్యక్తి నిలబడి, ఏనుగు మీద నిలబడితే బలంగా ఒక రాయి విసిరితే ఎంత దూరం పోతుందో నీకు నేను 14 విద్యలు నేర్పించాను. ఆ 14 విద్యలు సరిపడా 14 రాసుల ధనాన్ని నాకు బహూకరించవలసిందని అడిగాడు ఆయన. అడిగితే ఆ కౌసుడు బ్రాహ్మణుడు చాలా బీదవాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఏమీ లేదు. ఇంత కోరిక కోరతాడు, అది ఊహించలేదు. పైన గురువు గారు వద్దన్నప్పుడు ఆయన ఏదో ఇంకో రకంగా ఇచ్చుంటే బాగుండేది. కానీ ఆయన నేను ఖచ్చితంగా ఇవ్వాలని మాట్లాడడం వల్ల గురువు గారు ఇంత పరీక్ష పెట్టేశాడు. ఇక ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ కౌత్సుడు అప్పుడే వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడు రఘు మహారాజు. ఆ రఘు మహారాజుని అడిగితే సరిపోతుంది, ఆయన ఒక్కడే దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టి ఇంత ధనరాశి ఇవ్వగలవాడు ఎవరైనా ఉంటారా? ఉంటే రాజులు తప్ప ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఆయన్ని అడుగుదామని చెప్పి వెళ్ళాడు రాజు దగ్గరికి. బ్రాహ్మణుడు కాబట్టి వాడి యొక్క అనుమతి తీసుకొని లోపలికి ప్రవేశించాడు. పోయేసరికి ఆ రఘు మహారాజు మట్టి కుండలు పెట్టుకొని దాంట్లో సంధ్యావందనం చేస్తున్నాడు ఆయన. అది చూడంగానే ఈయన ఆశ్చర్యపోయాడు. ఒరే, మహారాజు అంతటి వాడే బంగారు పాత్రలు పెట్టుకొని చేయాలి సంధ్యావందనం, అటువంటిది ఒక మట్టి కుండల్లో పెట్టుకొని చేస్తున్నాడంటే ఆయన దీనస్థితి ఏ విధంగా ఉందని ఆ కౌత్సుడికి అర్థమైపోయేసేసి ఇంకా ఏం అడగాలని వచ్చాడో అడగడానికి అవకాశమే లేదు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతామని బయలుదేరుతున్నాడు. అప్పుడు రాజు ఉండమని చెప్పి ఆయన సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చి, ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి, ఏం కావాలి మీకు అని అడుగుతాడనమాట. అడిగితే, మహారాజా మీరే మట్టి కుండల్లో సంధ్యావందనం చేస్తున్నారే, మీరు నా కోరిక ఏం తీర్చగలుగుతారంటాడు. ఏమైనా సరే నా దగ్గరికి వచ్చినప్పుడు నా ధర్మం అది, కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీకేం కావాలో అడగండి అంటారంట. అప్పుడు ఆ కౌత్సుడు తన గురువు గారి కోరికని చెప్తాడు. ఇట్లా 14 విద్యలు నేర్పించారు, 14 ధనరాశులను ఆయన నేను బహుకరించాలి అని చెప్తాడు. అనగానే రఘు మహారాజు అంతకు ముందే ఒక మహాయజ్ఞం చేసి ఉంటాడు. ఆ యజ్ఞంలో దాన ధర్మాలు చేయడం వల్ల ఆయన దగ్గర కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. అందుకని ఆయన ఇప్పుడు దానం చేసే పరిస్థితిలో లేడు. కానీ వచ్చిన వాడు అడిగితే కాదనడానికి లేదు. అందులో విద్యాభ్యాసం చేసుకొని గురువుకు గురుదక్షిణ ఇవ్వాలని అడుగుతున్నాడు కాబట్టి ఈయన కోరిక తప్పనిసరిగా తీర్చాలనే ఉద్దేశంతో ఆయన వెంటనే తన కులగురువు అయిన వశిష్ఠ మహర్షి పిలిపించి తన సమస్య చెప్పారు. ఏ విధంగా మహాయజ్ఞం చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయింది, ఇప్పుడు నేను ఏ విధంగా ఇతని సహాయం చేయగలను, నేను ఎట్టైనా సరే ఇతను సహాయం చేయాలి నేను అనగానే, దానం ఖచ్చితంగా చేయాలంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఇది చేయాలంటే మీకు ఏకైక మార్గం ఏంటంటే ఇంద్రుడి మీద దండెత్తండి, ఇంద్రుడు ఒక్కడే మీకు సహాయం చేయగలడు వాడని చెప్తాడు. వెంటనే ఆయన ఇంద్రుడి మీదకి యుద్ధం ప్రకటించి వేరులు మోగుతాయి, దుందుబులు మోగుతాయి, అన్నీ ఇంద్రలోకం దాకా వినిపించేదాకా మోగుతాయి. అప్పుడు ఇంద్రుడు తెలిసిపోతుంది ఆ విషయం, నా మీదకే రఘు మహారాజు యుద్ధానికి వస్తున్నాడని చెప్పి.
ఇంతకీ ఎందుకు వస్తున్నాడు? ఒక ధర్మకార్యం కోసం వస్తున్నాడు. ఆయన స్వార్థం కోసం రావడం లేదు. అదేదో స్వర్గలోకాన్ని ఆక్రమించాలని రాక్షసులాగా అనుకొని రావడం లేదు. ఆయన కేవలం తన కోశాగారం ఖాళీ అయిందని చెప్పి వస్తున్నాడు. ఇంతకు ముందే మహాయజ్ఞంలో దేవతలందరినీ సంతృప్తి పరిచాడు ఆయన హోమం ద్వారా, తన హోమాగ్ని ద్వారా సంతృప్తి పరిచాడు. కాబట్టి ఆ ఆహుతులు అందుకున్నవాళ్ళు కదా దేవతలంతా. అప్పుడు ఇంద్రుడు సంతోషించి ఈయన చేయబోయే ధర్మకార్యం కోసం నా మీద యుద్ధం ప్రకటించాడు తప్ప స్వార్థం కోసం కాదని చెప్పి వెంటనే ఆ కోశాగారం నింపేయమని చెప్పి దేవతలను ఆజ్ఞాపించాడు. దేవతలంతా వచ్చి ఆ రఘు మహారాజు యొక్క కోశాగారంతా నింపేశారు. వెంటనే రాజు యుద్ధాన్ని విరమించుకున్నాడు. ఇంకా అవసరం ఏముంది, ఇంక యుద్ధం చేయాల్సింది అందుకోసం. అది సిద్ధమైపోయింది. యుద్ధానికి ఆపేశాడు. ఆపేసి వెంటనే ఆ ధనరాశినంతటిని కూడా ఈ కౌత్సుడికి ఇచ్చాడు. ఆయన తనకెంతవరకు అవసరమో అంతే కొలత ప్రకారం తీసేసుకొని వెళ్ళిపోయాడు. ఆ కౌత్సుడు తన గురుకులానికి వెళ్ళిపోయాడు. ఈ మహారాజు మిగిలిందంతా కూడా ధనరాశినంతా కూడా మళ్ళీ ఇంద్రుడికే ఇచ్చేశాడు. అంటే తన యొక్క ధర్మం, తన మీద నమ్మకంతో అది ఇంకా ఎక్కువగానే వచ్చింది. కానీ ఎక్కువగా వచ్చిందని కూడా స్వీకరించకుండా అదంతా కూడా ఇంద్రుడికే అప్పచెప్పేశాడు. అంత గొప్పవాడు రఘు మహారాజు. ఆ రఘు మహారాజు వంశంలో పుట్టినవాడే శ్రీరామచంద్రమూర్తి. అటువంటి వాడు. ఇలాగే ఒకసారి రామకృష్ణ పరమహంస గారు తన యొక్క శిష్యుడైన మాధవుడు అని ఆయనతో కలిసి కాశీ నగరానికి వెళ్తున్నాడు. కాశీ నగరానికి వెళ్తుంటే దారిలో ఎవరు ఏం అడిగినా కూడా శిష్యుడు చెప్పి ఇప్పించేస్తున్నాడు ఆయన. ఇక శిష్యుడు వాళ్ళ ప్రయాణం కోసంగా కొంత ధనం పెట్టుకొచ్చారు. కానీ ఎక్కడ పెట్టినా ఎవరు ఏమడిగినా దారిలో ఇచ్చేస్తున్నాడు ఆయన. ఒక దగ్గరికి పోయేసరికి ఒక కుటుంబం అంతా కూడా చాలా ఆకలితో పస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళని చూడంగానే రామకృష్ణ పరమహంస గారికి దయ పొంగి వచ్చేసింది. వెంటనే శిష్యుని పిలిచి వీళ్ళకి భోజన ఏర్పాట్లు చేయవలసింది అని చెప్తాడు. అప్పటిదాకా ఓడ్చుకున్నటువంటి ఆ మాధవుడు, స్వామి మీకు అర్థం కావడం లేదు, మనమేమో వెళ్ళాల్సిన ప్రాంతం కాశీనగరం. అక్కడికి వెళ్ళడానికి మనం సమకూర్చుకున్న సొమ్మే చాలా తక్కువగా ఉంది. దీన్నంతా దీనికి వీళ్ళకే ఉపయోగించేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉండాలి కాశీనగరంలో, మీరు కొద్దిగా ఆలోచించండి అనగానే అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అంటారు, మనం కాశీ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆకలితో అలమటిస్తున్న వీళ్ళకు కడుపు నింపితే ఆ కాశీ అన్నపూర్ణాదేవి, ఆ కాశీ విశ్వేశ్వరుడు కూడా ఆనందిస్తారు. కాబట్టి పరోపకారం ముఖ్యం, కానీ పరోపకారం కాదు, ముఖ్యమైనది మానవ సేవే మాధవ సేవ. కాబట్టి మనం ఇలా ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తారు రామకృష్ణ పరమహంస గారు. అలాగే ఒక రాజు తన రాజ్యంలో ఒక మంచి ఆలయాన్ని కట్టించాడు. ఆయన అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత ఆయన దర్శించడానికి వెళ్ళాడు. పోయి చూస్తే అంత అద్భుతంగా ఉంది ఆ గుడి. ఆయన అక్కడ, అయ్యో ఇంత అద్భుతమైన గుడి నేను కట్టించాను, ఈ గుడే శాశ్వతంగా ఉంటుంది, దాంట్లో నా పేరు కూడా శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే తన ఆ గుడిని, ఆ శిల్పకళలో మేర్పడిన వాళ్ళని పిలిపించి మీరు నా పేరు కూడా చెక్కవలసింది అక్కడ అని చెప్తాడు. అప్పుడు రాజుగారి ఆజ్ఞే కదా, వాళ్ళు వెంటనే వెళ్ళి రాజుగారి పేరుతో అక్కడ చెక్కుతారు, దాని మీద శిల్పంగా చెక్కుతారు. చెక్కిన తర్వాత రాజుగారికి చెప్తారు, స్వామి మేము ఇట్లా మీ యొక్క పేరు చెక్కి పెట్టాము, చూస్తూ రండి అని చెప్తారు. సరే అని చెప్పి ఆయన దర్శించడానికి వెళ్ళేసరికి అక్కడ ఆయన పేరు ఉండదు, అక్కడ వరలక్ష్మి అనే ఒక పేరు ఉంటుంది. అది చూడంగానే ఆయన ఆశ్చర్యపోతాడు, ఈ వరలక్ష్మి ఎవరు, నా పేరుగా ఉండాల్సింది అక్కడ, ఏమో పేరున్నదేంది అనేసి ఆయన అప్పుడు వాళ్ళని భటుని పిలిచి అడుగుతాడు, ఎవరు, నా పేరు ఉండాల్సిన దగ్గర ఈ పేరు ఎలా వచ్చింది అని అడుగుతాడు. వాళ్ళు శిల్పం చెక్కిన వాళ్ళంతా గడగడ వణిగిపోతారు, ప్రభు మేము చెక్కింది మాత్రం మీ పేరే, కానీ ఈ పేరు ఎలా వచ్చిందో మాకు తెలియదు అని చెప్తారు. ఇప్పుడు ఆశ్చర్యపోతాడు, సరే ఈ పేరున్న వాళ్ళు ఎవరు మన రాజ్యంలో, ఎవరు ఇంత
ఈ దేవాలయానికి ఎవరెవరు సహాయం చేశారు, వాళ్ళలో ఎవరు ఆ వరలక్ష్మి అనే పేరు ఉండేవాడు కనుక్కోమని చెప్తారు. అప్పుడు వాళ్ళపై అంతటా వెతికితే ఒక ఈ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరినీ గమనిస్తే ఒక పూరి గుడిసెలో ఒక ఆమె కూర్చో ఉంటుంది, ముసలామె. ఆమె పేరు వరలక్ష్మి. వెళ్ళిపోయి ఆమెను తీసుకొని వచ్చి రాజుగారిని నిలబెడతారు. రాజుగారు అడుగుతారు, నీవు ఈ దేవాలయ నిర్మాణంలో ఏం సహాయం చేశావు నువ్వు అంటాడు. ప్రభు, నేనేం సహాయం చేయలేదే, నాకేం తెలియదు అనమాట. బాగా ఆలోచించు, దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సహాయం చేసావా నువ్వు అంటాడు. నేను అసలే బేదరాలు, నేనేం సహాయం చేస్తాను మీకు అని ఆమె బాగా ఆలోచించి, నాకు గుర్తుకు వస్తోంది, ఒకరోజు ఈ యొక్క మీ గుడికి రాళ్ళు మోసుకొచ్చే బండి ఉన్న ఎద్దులు అవి అలసిపోతే వాటికి నేను ఆహారం గడ్డి ఇచ్చి నీళ్లు ఇచ్చాను. అది నేను చేసిన పని. అవి అలసిపోయినాయి మేము ఉండే ప్రాంతానికి రాగానే. అప్పుడు నేను ఇవి ఏర్పాటు చేశాను, అంతకు మించి నేనేం చేయలేదు ప్రభు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఏమీ లేని ఆమె కనీసం తన స్వార్థం కాకుండా నిస్వార్థంగా ఒక జీవులకి ఆ కడుపు నింపిన దానికి భగవంతుడు నా పేరు చెక్కిచ్చినా కూడా దాన్ని పక్కకు నెట్టేసి ఆమె పేరు పెట్టాడు. అంటే భగవంతుడు గుర్తించాడు ఆమెలో ఉన్న గొప్పతనాన్ని. కానీ నేను చేసింది ఏంటి? నేనే ప్రజల దగ్గర కప్పంగా వచ్చిన డబ్బులతో నేను కట్టించాను. నా సొంత ఆర్జితం ఏముంది? నేనేం కష్టపడ్డాను? కానీ నేను నా పేరు చెక్కించుకోవాలని, నేను పేరు శాశ్వతంగా ఉండాలని ఆశపడ్డాను. ఇక్కడ ఎంత నిస్వార్థంగా ఆమె పనిచేసింది, నేను ఎలా పనిచేశాను. కాబట్టి ఈమె పరోపకారం గురించి ఇంత ఆలోచించింది కాబట్టి భగవంతుడు కూడా ఆమె సేవను మెచ్చుకున్నాడు, నాది మెచ్చుకోలేదు అని అర్థం చేసుకొని ఆయన సిగ్గుపడి వెంటనే ఇంకా తన పేరు రాయమని చెప్పకుండా ఆ రోజు నుంచి ఆయనకుండే ఆ అహంకారం తగ్గించుకొని ఆయన కూడా ఆమెలాగా అందరికి సహాయం చేయడం మొదలు పెడతాడు. ఈ విధంగా మన చరిత్రలో మనం ఊరికే 2-3 కథలు చెప్పుకున్నాం. నిజానికి పరోపకారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి అదే ధ్యేయంగా బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లా బతకడమే మన జీవితానికి ముఖ్యమైన విషయం తెలుసుకోవడం కోసంగా మనం ఈ చిన్న ప్రయత్నంగా ఈ విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు పరోపకార అంశం గురించి తెలుసుకుందాం. ఇంకొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.